తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమాన్ని జోడెడ్లుగా పరిగెత్తిస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులున్నా, ఎన్ని తిప్పలున్నా, ఎంత ఆర్థిక లోటు ఉన్నా ప్రతి పేదోనికి సంక్షేమ పథకాన్ని అందించాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో భాగంగానే ఆగస్టు 15 నుండి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పెద్దవాళ్లకు దగ్గర 2,25,000 మందికి కొత్తగా పెన్షన్లను అయితే అమలు చేయబోతున్నాడు. ఒక్కసారి మనం చూడొచ్చు. సంక్షేమ పండగ 15 ఆగస్టు నుంచి మరింత మందికి పథకాలు. జెండా పండగ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూకుడు పెంచనుంది. పలు పథకాల కింద కొత్తగా లబ్ధిదారులకు అవకాశం కల్పించనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.5 ఏళ్ల తర్వాత తొలిసారి పెద్ద ఎత్తున కొత్త లబ్ధిదారులను పథకాల పరిధిలోకి తేనుంది. మనం తీసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లయితే 2,25,000 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కొత్తగా 4 లక్షల ఇండ్లకు ఉచిత విద్యుత్తును కూడా ఇవ్వబోతున్నారు. 5 లక్షల మందికి సిలిండర్ సబ్సిడీలు ఇవ్వబోతున్నారు. ఒకే రోజు సనత్ నగర్ టీమ్స్ ప్రారంభం. కొత్తగా పెన్షన్లు కావచ్చు, కొత్తగా కరెంటు బిల్లు ఉచితం కావచ్చు. అదేవిధంగా దాదాపు 1,00,000 మందికి 5 లక్షల మందికి 500కే సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. నూతనంగా నిర్మించినటువంటి సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రిని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు అదే రోజు. గిగ్ వర్కర్ల చట్టం అమలుకు శ్రీకారం. గాంధీ సరోవర్ ఫ్యూచర్ సిటీ పైన దృష్టి. ఇందిరమ్మ టవర్లకు వచ్చే నెలలో శంకుస్థాపన. వీటన్నిటితో పాటు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో తలబెట్టినటువంటి దాదాపు 5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి టవర్లకు భూమి పూజన అయితే చేయబోతున్నారు. ఇప్పుడు మొదటి విడతగా దాదాపు 35,000 ఇండ్లని ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇండ్లను కూడా నిర్మించి ఇవ్వబోతున్నారు. 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం. 15 ఆగస్టు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. జెండా పండుగ సంక్షేమ పండుగ మార్చేలే చర్యలు తీసుకోనుంది. 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది. 3-4 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 లోపు యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించనుంది. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద కొత్తగా 5 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ మీద 500 చొప్పున సబ్సిడీ అందించనుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని 1,05,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఆగస్టు 15 నుంచే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి 30 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చాక సెప్టెంబర్ మొదటి వారంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. కేవలం సంవత్సరం లోపు ఇందిరమ్మ ఇండ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు కూడా వేస్తున్నది. టెండర్లు కూడా పిలువబోతున్నది. గిగ్ వర్కర్ల చట్టాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మనం చూస్తాం కదా, హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్నటువంటి ర్యాపిడో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, ఇట్లా వీధి వెండర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ భద్రత కోసం కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దాన్ని కూడా 15 తారీఖు నుంచి అమలు చేయబోతున్నది. ఇంకా ఇవన్నీ ఒకెత్త అయితే హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో మేటి నగరంగా తీర్చిదిద్దడానికి తలపెట్టినటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నది. గాంధీ సరోవర్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అడుగులేస్తున్నదని మాత్రం చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన
కొనసాగిస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఈ హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి మేటి నగరాల కింద మార్చడానికి మాత్రమే అహర్నిశలు కృషి చేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఇది కొత్త పథకాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి